హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవతా బేబీ తెలుగు. ఈ వీడియోలో మనం స్మార్ట్ జోడీ సీజన్ 3 సండే ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈరోజు ఏం థీమ్తో రాబోతున్నారు? సంక్రాంతి థీమ్తో అయితే రాబోతున్నారు. సో సంక్రాంతి థీమ్కి స్పెషల్గా ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీ టీం కూడా రాబోతున్నారనమాట. వచ్చేసారు, అయిపోయింది ఆల్రెడీ ఎపిసోడ్. ఓకే, సో ఎవరు బెస్ట్ జోడీగా విన్ అయ్యారు? గ్రూప్ బి నుంచి సంక్రాంతి థీమ్లో బెస్ట్ జోడీగా ఎవరు విన్ అయ్యారు? స్మార్ట్ కవచం ఫస్ట్ ఎవరు గెలుచుకున్నారు? ఈ ఫస్ట్ సెకండ్ 3 లెవెల్స్లో ఎవరు గెలిచారు? ఫైనల్గా లెవెల్ గేమ్ ఆడారు, ఎవరు గెలిచారు బెస్ట్ జోడీగా అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే సంక్రాంతి ఎలా జరుపుకున్నారని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎలా జరుపుకుంటారు అన్నట్టు జోడీస్ని ఓంకార్ అన్న అడుగుతారు. అడిగిన తర్వాత దిల్ రాజు గారు వచ్చేసి వాళ్ళ టీం వస్తుంది కదా, దిల్ రాజు గారు బెస్ట్ మేము అడిగిన క్వశ్చన్స్కి బెస్ట్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి మూవీ టికెట్స్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తాము అనేసి అయితే చెప్తారు. అలా క్వశ్చన్స్ అడిగిన దానికి ఆన్సర్స్ అయితే చెప్తారు. అమర్ కూడా చాలా క్యూట్గా అడుగుతారన్న, ఏదైనా పాస్ట్ ఉందా అన్నట్టు అలా అడుగుతారు. అలా ఆన్సర్స్ నువ్వు అన్నీ నీ స్టోరీస్ చెప్పేకు, మా స్టోరీ బయటపడిపోయేలా ఉంది అనేసి అనిల్ రావిపూడి గారు చెప్తారు. ఇలా అయితే ఉంటుంది. ఇలా ఫైనల్గా మూవీ టికెట్స్ వచ్చేసి తర్వాత వరుణ్ అండ్ సౌజన్య వాళ్ళకి ఇస్తామని దిల్ రాజు గారు అయితే చెప్తారు. లాస్ట్కు వెళ్ళిపోయినప్పుడు అయితే అనిల్ రావిపూడి గారు అందరికీ ఫ్రీగా ఇస్తామని చెప్పి వెళ్తారనుకోండి. అండ్ ఫస్ట్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుంది అంటే, ఫస్ట్ లెవెల్ స్మార్ట్ మ్యూజికల్ నైట్. సో సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా, సాంగ్స్ పాడిన దానికి ఆ సాంగ్ ఈ 5 జోడీస్ ఆడతారనమాట. అమర్ తేజు, అభయ్ భవానీ అండ్ సోనియా యష్ అండ్ సరస్వతి గారు అండ్ ప్రదీప్ సరస్వతి గారు అండ్ ఇంకా ఏ జోడీ మిస్ అయింది, వరుణ్ సౌజన్య. 5 జోడీస్ అయితే కలిసి ఆడతారనమాట స్మార్ట్ మ్యూజికల్ నైట్ గేమ్. సో ఈ గేమ్లో ఎవరు విన్ అవుతారు అని అంటే, వరుణ్ అండ్ సౌజన్య టీమ్ అయితే జోడీ అయితే విన్ అవుతారు. ఈ జోడీ విన్ అయ్యి స్మార్ట్ కవచాన్ని అయితే గెలుచుకుంటారనమాట. సో ఫస్ట్ లెవెల్ అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ లెవెల్. ఈ సెకండ్ లెవెల్కి ముందు ఏం జరుగుతుంది అని అంటే, సంక్రాంతికి వస్తున్నాం టీం ఉంది కదా, సో వీళ్ళు ఇట్లా హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని అనిల్ రావిపూడి గారు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమో పేరు గుర్తురావట్లేదు, మీనాక్షి అండ్ హీరోయిన్స్ ఉంటారు కదా, హీరోయిన్స్ ఏమో ఆ వర్డ్స్ చెప్తూ ఉంటే, ఓంకార్ అన్నయ్య చూపిస్తూ ఉంటే ఆ వర్డ్స్ని చెప్తూ ఉంటే పదాలు చెప్తూ ఉండాలన్నమాట. మనకేమో మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది, అనిల్ రావిపూడి గారికి ఆన్సర్ చెప్తూ ఉండాలి. ఇదొక గేమ్. అలా ఆన్సర్స్ బట్లు బట్లు అని చాలా ఈజీగా ఐశ్వర్య అయితే చెప్తారు. ఇలా అయితే వీళ్ళ గేమ్ అయితే ఆడతారు. సో వీళ్ళ తర్వాత ఈ గేమ్ ఆడిన తర్వాత వెళ్ళిపోతారనమాట. ఈ సంక్రాంతికి వస్తున్నాం టీం వెళ్ళిపోతారు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఎలా ఉండబోతుంది అంటే, సెకండ్ లెవెల్ ఎవరెవరు ఆడతారంటే అమర్ తేజు అండ్ ప్రదీప్ సరస్వతి గారు 2 జోడీస్ అయితే ఈ సెకండ్ లెవెల్ ఆడతారు. ఈ సెకండ్ లెవెల్ ఆడినప్పుడు ఈ గేమ్ ఎలా ఉండబోతుందంటే, 4 కలర్స్ బాల్స్ ఉంటాయి కదా, ఇలా ఒక రెక్టాంగిల్ షేప్లో ఇలా బాల్స్ అంటే ఒక ఆర్డర్లో రెడ్ కలర్ బాల్స్ అన్ని ఒక దాంట్లో, బ్లూ కలర్ బాల్స్ అన్ని ఒక దాంట్లో మనం చేతితో ఇలా తీసి సెట్ చేయాలన్నమాట. అంటే అవన్నీ మిక్స్డ్ ఉంటాయి బాల్స్. సో అన్నీ ఈక్వల్గా అన్నీ ఒక లైన్లో ఒక రెడ్ కలర్, ఇంకో లైన్లో బ్లూ కలర్స్ ఇలా మనం పెట్టాలి. అలా ఉంటుంది ఈ సెకండ్ లెవెల్ గేమ్ అనేది. సో ఈ సెకండ్ లెవెల్లో వీళ్ళ ఈ 2 జోడీస్లో ఫస్ట్ ఎవరు అంటే ఫస్ట్ 2 ఎవరు ఆడతారంటే, ఫస్ట్ వచ్చేసి ప్రదీప్ గారు అమర్ గారు ఆడితే తేజు అండ్ సరస్వతి గారు ఆడతారు. తేజు విన్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సెకండ్ లెవెల్ 3 రౌండ్స్ అనమాట. సో సెకండ్ లెవెల్లో ప్రదీప్ గారు అండ్ అమర్ ఇద్దరు ఆడినప్పుడు ప్రదీప్ గారు గెలుస్తారు. సో థర్డ్ లెవెల్లో మళ్ళీ తేజు అండ్ సరస్వతి గారు ఆడినప్పుడు తేజు విన్ అవుతుంది. సో సెకండ్ లెవెల్ విన్నర్ వచ్చేసి అమర్ అండ్ తేజు అనమాట. నెక్స్ట్ ఈ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లెవెల్ కదా, ఈ థర్డ్ లెవెల్ అనేది సేమ్ మ్యూజికల్ కాదు, సమ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ గేమే ఉంటుంది. సో ఈ గేమ్ వచ్చేసి ఎవరెవరు ఆడతారు అని అంటే, సోనియా యష్, అభయ్ భవానీ ఈ 2 జోడీస్ ఆడతారు ఈ థర్డ్ లెవెల్. ఈ థర్డ్ లెవెల్లో ఎవరు విన్ అవుతారు? అభయ్ భవానీ జోడీ అయితే థర్డ్ లెవెల్లో విన్ అవుతారనమాట. సో ఫస్ట్ లెవెల్లో గెలిచిన వరుణ్ సౌజన్య, సెకండ్ లెవెల్లో గెలిచిన అమర్ తేజు, థర్డ్ లెవెల్లో గెలిచిన అభయ్ భవానీ, వీళ్ళు ఈ 3 జోడీస్ వచ్చేసి 4th లెవెల్ గేమ్ అయితే ఆడతారు. ఈ 4th లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుంది అంటే, ఇలా 1 2 3 ఫస్ట్ 2 1
3 ఇలా నెంబర్స్ ఉంటాయి 1 2 3 లాగా. సో ఒక డక్ ఉంటుంది, బొమ్మ డక్ ఉంటుంది. ఓంకార్ అన్నయ్య ఇలా పుయ్ పుయ్ అని సౌండ్ వస్తుంది కదా. సో 1 సౌండ్ వస్తే 1 నెంబర్లోకి, అందరూ 2 నెంబర్లో నిలబడి ఉంటారు. 1 టైం సౌండ్ వస్తే 1 నెంబర్లో జంప్ చేయాలి. 3 టైమ్స్ సౌండ్స్ వస్తే 3 నెంబర్లో జంప్ చేయాలి. అండ్ 2 అంటే 2లోనే ఉండాలి. ఇలా అయితే ఉండబోతుంది అనమాట ఈ గేమ్. సో ఈ గేమ్లో ఎవరు విన్ అవుతారు అని అంటే, లాస్ట్కి ఎవరు మిగులుతారంటే, ఫస్ట్ ఎవరు అవుతారు, అప్పుడు మనం ప్రోమోలో చూసాం కదా, సౌజన్య వచ్చేసి ఫస్ట్ సౌండ్ చేయగానే 2 పుయ్ అని 2 టైమ్స్ సౌండ్ చేయగానే 1లోకి జంప్ చేస్తారు. అమ్మ చిట్టి చిలకమ్మ ఫస్ట్ ఇందులోనే ఉండాలి అన్నట్టు చెప్తారు. సో అలా ఇది దేవుడికి ఇచ్చేద్దామని క్యూట్గా అడిగేసి వాళ్ళని ఒప్పించు మరి అంటే సరే అన్నట్టు ఫస్ట్ 1 దేవుడికి ఇచ్చేస్తారనమాట. సో అలా గేమ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ గేమ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఫస్ట్ ఎవరు అవుట్ అవుతారు అంటే, ఎవరు భవానీ ఫస్ట్ అవుట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి అమర్ అవుట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ హూ లాస్ట్కి ఎవరు మిగులుతారు అని చెప్పేద్దాం మనం. సో తేజు అండ్ అభయ్ లాస్ట్కి మిగులుతారు. తర్వాత థర్డ్ వచ్చేసి సౌజన్య వెళ్ళిపోతారు. ఫోర్త్ వచ్చేసి వరుణ్ వెళ్ళిపోతారు. లాస్ట్కి తేజు అండ్ అభయ్ అయితే మిగులుతారు. సో వీళ్ళిద్దరిలో కూడా ఎవరు గెలుస్తారు మరి, ఇప్పుడు ఏ జోడి గెలవబోతుంది అంటే ఫైనల్గా సో 3 అండ్ తేజు అండ్ అభయ్ మిగిలారు కదా. సో తేజు అయితే ఫైనల్గా అభయ్ అవుట్ అయిపోతారు, తేజు అయితే విన్ అయిపోతుంది. ఈ విధంగా అయితే ఈ స్మార్ట్ జోడీ సంక్రాంతి థీమ్లో బెస్ట్ జోడీ, గ్రూప్ బి నుంచి బెస్ట్ జోడీగా ఎవరు విన్ అయ్యారు అంటే అమర్ అండ్ తేజు విన్ అయ్యారన్నమాట. లాస్ట్కి రింగ్ ఇచ్చేటప్పుడు అమర్ వచ్చేసి స్పెడ్స్ తీసుకొచ్చి స్టైల్గా గెలిపించింది మీ ఆవిడ అని చెప్పేసరికి స్పెడ్స్ తేజుకు పెట్టి మరి డాన్స్ చేసి మరి రింగ్ పెట్టేసి ఇలా అయితే బెస్ట్ జోడీ సెలబ్రేట్ సంథింగ్ అలా అయితే కంప్లీట్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్. ఇదన్నమాట ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.